जय जय प्रिय भारत जनयित्री दिव्यधात्री जय 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 शतसहस्र नरनारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय 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 शतसहस्र नरनारी हृदय नेत्री जय प्रिय भारत जनयित्री दिव्यधात्री जय दिशांतगत शकुंत दिव्यगान परितोषण जय गायक वैतालिक गल विशाल पद विहरण जय मधि 126వ జయంతి కుసుమ ధర్మన్న గారిది. కుటుంబ సభ్యులు కుసుమ ధర్మన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కేక్ కటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. రాధా గారు, రాజ్ కుమారి గారు, మరి మీరు విజయ్ కుమారు, ఇంకా ఎవరున్నారో నాకు తెలియదు పేర్లు, మీరు ఖచ్చితంగా వెలిగించి ఎవరెవరు అంబేద్కర్ గారికి, కుసుమ ధర్మన్న గారికి, అంబేద్కర్ గారికి కవి జయరాజ్ గారు పుష్పమాలంకృతులు చేస్తారు. అలాగే బండి సత్యనారాయణ గారు కుసుమ ధర్మన్ గారికి పుష్పమాలంకృతులు చేస్తారు. ఈ జ్యోతి ప్రజ్వలన జిపిడి రాజ్ కుమార్ గారు అండ్ జి వర్జీనియా రాజ్ కుమార్ గారు, అంటే కుసుమ ధర్మన్లోనే పేటలోనే పుట్టారు. ఈ వర్జీనియా గారు, ఆవిడకి 84 years. వాళ్ళ హస్బెండ్ జిపిడి రాజ్ కుమార్ గారు, ఆయనకి 92 years. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్దవాళ్ళు. వాళ్ళు ఈ జ్యోతి ప్రజ్వలన చేస్తే కుసుమ ధర్మన్న గారి పేటలోనే పుట్టారు కాబట్టి ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది, సంతోషిస్తుందని నేను సెలవు తీసుకుంటూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. వాళ్ళిద్దరికీ అంకిత, అన్విత సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అయిపోయినా పిలుస్తాను. మీ పేరు? మీరు ఉంటేనే ఇక్కడికి వచ్చాను ఒకసారి. జై భీమ్ అన్న అని ఒకసారి నినాదం. ఇది అయిపోయింది. పూలం జయరాజ్ గారిని వచ్చి అంబేద్కర్ గారికి పూలమాలంకృతులు చేయాల్సిందిగా కోరుతాను. ఈ పెద్ద దండలు తెమ్మంటే ఇంత కట్ చేయండి. తీసేయండి, దూరంగా అలా పెట్టాను. ఇదిగో దీని సందీప్ సందీప్ ఇక్కడ వచ్చే ఎలా సెట్ చేశారు తెలియదు కదా. పెద్ద దండలు తెమ్మను. మీరు ఇక్కడ మేకు ఉందంట. మేకు రైట్, ఓకే ఓకేనా. బండి సత్యనారాయణ గారు అలా చుట్టడం కదా కట్టాలరా. కుసుమ ధర్మన్ గారికి పూలమాలంకృతులు నాన్నయ్య ఈ కొంచెం చుట్టండి అన్న, చుట్టండి అమ్మ, ఒకసారి జై భీమ్ చెప్పండి. జై భీమ్, జై భీమ్. అందరూ కూర్చోండి. మన మునుమనవరాలు కూడా వీళ్ళే. వీళ్ళు కుసుమ ధర్మన్ గారి ముని మనవరాళ్ళు, మనవరాళ్ళు, కొడుకు పిల్లలు, కొడుకు పిల్లలే అందరూ. ఒకరికొకరు తినిపించుకోండి. ధర్మన్ గారి కోడలు అంటే ఆవిడ. ఓకే, థ్యాంక్ యూ. కేక్ని తీసుకెళ్ళండి. కేక్ తరపట్ల ఆకలి కేకలికి దగ్గరగా ఉన్నాం. ఏమీ భయపడవలసిన లేదు, ఎందుకంటే హర్షణ ఉన్నాడు కాబట్టి అందరూ హర్షాతిరేకంలో ఒకసారి చప్పట్లు కొట్టి తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి
ఒక సువర్ణ అధ్యాయం మళ్ళీ రాజమహేంద్రవరంలో ఈరోజు ప్రారంభమైంది. మరొక్కసారి మన కరతాళ ధ్వనులు అభినందనలు తెలియచేద్దాం. తొలి తెలుగు దళిత మహాకవి, తొలి తెలుగు దళిత కవితా వైతాళికుడు కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న గారి యొక్క జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాం. హర్షకుమార్ గారంటే ఎందుకు అంటే ఒక దళిత ఉద్యమ సింహం, ఒక దళిత ఉద్యమ నేత, అన్నిటికీ మించి ఉద్యమాలను వంటబట్టుకొని విశ్వవిద్యాలయాల నుంచి విశ్వం వ్యాపించినటువంటి ఒక చైతన్య స్రవంతి మన గోదావరి స్రవంతిలో ఉండటం ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమ కెరటంగా మనం భావిస్తున్నాం. ఏ కార్యక్రమం అయినా సరే జాతికి ఎక్కడ మచ్చపడినా, డాగుపడినా, డామేజ్ అయినా నేనున్నాననేటువంటి విజయ పతాకాన్ని, గర్వ పతాకాన్ని ఎగరేసేటువంటి హర్షకుమార్ గారి చేతిలో ఈ కార్యక్రమం నిర్వహించటం, ముఖ్యంగా ఈ కాలం నాటికి మళ్ళీ పుష్కర సందర్భంగా మేము ఒక ఉత్తమమైన ఉద్యమమైనటువంటి తీవ్రతరమైనటువంటి ఒక విస్ఫోటనాన్ని రగిలిస్తూ గోదావరి నదీ తీరములో కుసుమ ధర్మన్న గారి కాంస్య విగ్రహాన్ని చూడబోతున్నాం. అట్లాంటి బాధ్యతను భుజస్కంధాల మీద పెట్టుకొని తెలుగు జాతినంతా కూడా యావత్తును ఏకం చేసి గ్రామ గ్రామాలకు కూడా వేల కొలది పాంప్లెట్ను పంపించి కేవలం రాజమహేంద్రవరమే కాదు, కోనసీమలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా కుసుమ ధర్మన్నను పరిచయం చేసిన ఏకైక ధీరోదత్త నాయకుడు ఎవరంటే మనకి హర్షకుమార్ గారు. ఎందుకు గర్వపడుతున్నాము అంటే కుసుమ ధర్మన్న కేవలం పుస్తకాల్లోనే కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నాం. మన జాతి నాయకుడి యొక్క జాతిని, ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. జాతి ఆత్మగౌరవ పతాకగా రెపరెపలాడినటువంటి కుసుమ ధర్మన్నని ప్రతి గుండెల్లో జెండాగా ఎగరేసినటువంటి హర్షకుమార్ గారు ఈ యొక్క ఉద్యమ తీవ్రతను మనం గమనిస్తే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా సహృదయంగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా అనేక మంది ఉన్నారు కాబట్టి నా ఉపన్యాసాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మైక పట్టుకున్నాను కానీ మైకాసురుని కాదు. జై భీమ్. ఇప్పుడు నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్యంగా దళిత జ్యోతి, దళిత నాయకులు, ఈనాటి సభాధ్యక్షులు హర్షకుమార్ గారికి, ఈ కుసుమ ధర్మన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల్లో ఆయన పేరును మారుమ్రోగింపజేస్తున్నటువంటి ఒక మహిళా శిరోమణి, దళిత మహిళా శిరోమణి డాక్టర్ రాధా కుసుమ గారికి మనమందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించాలి. మేము హైదరాబాద్ నుంచి ఆమె ఆహ్వానాన్ని అందుకొని నేను, నా మిత్రుడు IRS అధికారి, GST కమిషనర్గా ఉన్నటువంటి జల్ది విద్యాధరరావు గారు, మీ మిత్రుడు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందే మాట్లాడినటువంటి ఒక వక్త అన్నారు, కుసుమ ధర్మన్న గారు పుట్టినటువంటి గడ్డ పైన హర్షకుమార్ గారు పుట్టారు. ఆ రోజు కుసుమ ధర్మన్న గారు అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలోని దళిత హక్కులను మరి ఆయన అమలుపరచడానికి, కావ్య రూపంలో పొందుపరచడానికి, ఉద్యమ రూపంలో పొందుపరచడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు కుసుమ ధర్మన్న గారు. మరి అదే చోట పుట్టినటువంటి హర్షకుమార్ గారు కూడా మరి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు, దళిత వాణిని, దళితుల యొక్క స్వరాన్ని గట్టిగా వినిపించి పార్లమెంట్లో కూడా గట్టిగా వినిపించినటువంటి గొప్ప నాయకుడు. అంతే నాకు అనిపించింది ఆనాటి అంబేద్కర్ని మీరు బాగా గమనించండి. కుసుమ ధర్మన్న గారు 2 మాటలు మాట్లాడతా నేను. కుసుమ ధర్మన్న గారు మొట్టమొదట భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలను మొట్టమొదట ఆంధ్రదేశంలో ఆయన కార్యరూపం దాల్చే విధంగా కృషి చేసినటువంటి మొట్టమొదటి దళిత కవి, దళిత ఉద్యమకారుడు. గాంధీజీ లాంటి వారు రాజమండ్రి కోసం మా దళిత వాడలోకి రమ్మని
ఆహ్వానించినాడు. ఆయన పిలిచినా కూడా వెళ్ళలేనటువంటి ఒక దళిత ఆత్మాభిమానం ఉన్నటువంటి గొప్ప మహామనీషి కుసుమ ధర్మన్న గారు. రాజు మరణించే ఒక తార నేలరాలే, కవియు మరణించే ఒక తార గగనమెక్కి, రాజు నివసించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్నాడు. అటువంటి సుకవి, ఆది ఆంధ్ర కవి సార్వభౌముడు అని దళితుల్లో మొట్టమొదట పేరు పొందినటువంటి కవి సార్వభౌముడు ఎవరంటే కుసుమ ధర్మన్న గారు. హర్ష కుమార్ గారు. హర్ష అంటే ఆయన పేరులోనే హర్షం ఉంది. హర్ష అంటే సంతోషం, సంతోష కుమారుడు ఆయన. మరి ఇంతమందికి సంతోషం. ఈరోజు కవులు, రచయితలు, మేధావులు వేదిక మీద ఉన్నారు, వేదిక కింద ఉన్నారు. ఇప్పుడు మన జల్లి విద్యాధర్ గారు ఐఆర్ఎస్ అధ్యక్షులు, విమల సాహితీ, హైదరాబాద్. కుసుమ ధర్మన్న గారి పుట్టి పెరిగి ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసి, ఈ ప్రాంతాన్నే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహాకవి కుసుమ ధర్మన్న గారి గురించి ఇక్కడ పుట్టిన ప్రదేశంలో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి మీరు అనేక విషయాలు తెలుసుకొని ఉన్నారు, ఆయన రచనలు చదివి ఉంటారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి దళిత ఉద్యమ జాతి పతాక శ్రీ హర్ష కుమార్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ దళితునికి ఏ అన్యాయం జరిగినా నేనున్నానని ముందుకొచ్చి వారికి ఒక అండగా, మరి వారికి ఒక మార్గాన్ని సూచించే ఒక గొప్ప మార్గదర్శి శ్రీ హర్ష కుమార్ గారు. ఆయన చేసినటువంటి సేవలు దళిత సమాజానికి మామూలువి కాదు. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హర్ష కుమార్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా పనిచేసేవారు. ఆయన గురించి మేము అప్పుడే చెప్పుకునేవారు. అంత గొప్ప నాయకత్వ లక్షణాలు అప్పటి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి మహాన్ నాయకుడు. ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత ఎటువంటిదంటే, మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కుప్పకూలిపోయినా కానీ తెలంగాణ విషయంలో అదే పార్టీని నమ్ముకొని మరి అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి గొప్ప నిబద్ధత, ఆయన నిజాయితీ నిబద్ధతలకు అంతకన్నా సాక్ష్యం లేదని చెప్పుకోవచ్చు. భీమ్, నా పేరు మర్సీ మార్గరెట్. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఈరోజు కుసుమ ధర్మన్న జాతీయ విశిష్ట పురస్కారాన్ని అందుకోబోతున్న జయరాజ్ గారికి, సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఎంతమందికి ఇక్కడ కుసుమ ధర్మన్న గారు తెలుసో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చి ఆత్మగౌరవ పతాకగా నిలబడి ప్రజల కోసం రాసి సేవ చేసి ఒక మార్గాన్ని వేసెళ్ళినటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన జన్మదినోత్సవం రోజున ఈ అవార్డులను ఇవ్వడానికి పూనుకున్న కుసుమ ధర్మన్న కళాపీఠం, అలాగే కుసుమ రాధ గారికి అభినందనలు తెలియజేస్తూ, రాజమండ్రి నుంచి చాలా మంచి కవులు చాలామంది వచ్చారు. అలాగే ధర్మన్న గారు రాసినటువంటి రచనలు మీకు ఇక్కడ ఎంతమంది చదివారో తెలీదు, కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంగా. జాషువా గారు రాసినటువంటి రచనలు కూడా ఇప్పటికీ సమగ్రంగా ఆయన మీద రీసెర్చ్ జరగలేదు అనేది వాస్తవం. మేము వచ్చేటప్పుడు అదే మాట్లాడుకున్నాం. జాషువా కళాపీఠం హైదరాబాద్లో తెలుగు అకాడమీలో పెట్టినప్పుడు, తెలంగాణ ఏర్పడిన తర్వాత అకాడమీ నుంచి ఆ కళాపీఠం గుంటూరుకు షిఫ్ట్ అయింది.
అదే అంటే కాంటెంపరీ అయిన కుసుమ ధర్మన్న గారి గురించి కూడా చాలామందికి తెలీదు. ఆయన తొలి తెలుగు దళిత మహాకవి అని మనం అనుకుంటున్నప్పుడు ఆయన రచనలు ఇంకా చాలా విరివిగా ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి సందర్భాన్ని ఈ జయంతి ఉత్సవాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. రాధ గారు ఆల్రెడీ పూనుకొని ఆ విషయంలో ముందున్నారు. చాలా ఎక్కువ సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. అవార్డులు ఇవ్వడం ద్వారా ఆయనని సజీవంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత హర్ష కుమార్ గారికి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే సాహిత్యం కళలు సజీవంగా బ్రతుకుంటాయో ఆ ప్రాంతము అది నడిపించే మనిషి ఎప్పుడు గుర్తుంటాడు జనాలకి. మీరు ఈ పనికి పూనుకొని ఇంతమందిని కూడా అంటే మీరు వీళ్ళందరినీ గ్యాదర్ చేయగలిగినంత బలం ఉంది కదా. ఇంకెక్కువ దళిత సాహిత్యాన్ని మరెక్కువగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా మీరు మీ భుజాన వేసుకుని ఇంత చక్కటి హాల్ వాతావరణం ఉంది. ఇంకెక్కువ సాహిత్య కార్యక్రమాలు చేయగలిగినంత శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. ఇట్లా పిలిచి చేసినప్పుడు ఏంటంటే ఒక కవి 1000 మందికి సమానం. ఒకరు వెళ్ళి ఇంకో 1000 మందిని వెలిగించగలుగుతారు. ఒక వ్యక్తి వెళ్ళి 1000 మందికి ప్రచారం చేయగలిగేంత శక్తి కవులకు రచయితలకు ఉంటుంది. సో మళ్ళీ ఇంతకుముందు సార్ అన్నారు ఈ గోదావరి తీరం ఒడ్డున మళ్ళీ ఒక సాహిత్య ప్రభంజనం తీసుకురాగలిగేటువంటి సత్తా ఉన్న మీరు ఈ కార్యక్రమానికి పూనుకొని ఇది చేయడం, ఇది ఇక్కడితో ఆగకుండా కుసుమ ధర్మన్న గారి మీటింగ్సే కాకుండా ఇంకా వేరే రకంగా కూడా దళిత మేధావుల్ని సాహిత్యకారులందరినీ మళ్ళీ ఒక దగ్గరికి చేర్చే బాధ్యతను కూడా మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఇవాళ ఈ అవార్డును అందుకోబోతున్నటువంటి 2 సాహిత్యవేత్తలకు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మెర్సీ గారు, మెర్సీ మార్గరెట్. ఎంతో మంచి సలహా ఇచ్చారు, నిజమే. మరి ఆ సలహాని తప్పక పాటించడానికి నాతో పాటు మీరు అందరూ కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఆచార్య చిలుకోటి కూర్మయ్య గారు, పూర్వ ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెం, ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కుసుమ ధర్మన్న 125 సంవత్సరాలు దాటిన తరువాత జరిగేటువంటి జన్మదినోత్సవానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని రాధగారు ప్రారంభిస్తే విశ్వవిద్యాలయాల్లోనో కాలేజీల్లోనో కాకుండా బయట ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఇంతమందిని చూడడం అనేటువంటిది హర్షకుమార్ గారి వల్ల సాధ్యమైంది. సరే, ఇప్పుడు ఉండే సమయం చాలా తక్కువ, అందరికీ తెలుసు. కేవలం కుసుమ ధర్మన్న గారికి సంబంధించిన విషయాలు మాత్రమే ఒక 4 మాట్లాడతాను నేను. నాకు నన్నయ్య కంటే, జాషువా కంటే, శ్రీశ్రీ కంటే, చలం కంటే, శ్రీనాథుడి కంటే ముందు కుసుమ ధర్మన్న తెలుసు. ఎందుకంటే మా చిన్నతనంలో మా తాతయ్య లేపి వివిధ రకాల కథలు అవి చెబుతూ కుసుమ ధర్మన్న గారి మా కొద్దీ నల్లదొరతనం కూడా పాడేవాడు. 3 చరణాలు పాడేవాడు ఆయన. ఆ రోజుల్లో కుసుమ ధర్మన్న గారి పాట ఎంత ప్రసిద్ధం అనే దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. 2004 ప్రాంతంలో నేను శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో పనిచేశాను. ఒక సమస్య మీద మేము అక్కడ శ్రీకాకుళం వాళ్ళతో కలిసి మేము ఒక ఊరు వెళ్ళాం. ఆ రాత్రి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఉండిపోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక 80 సంవత్సరాలు, అప్పటికి 80 సంవత్సరాలు అంటే నేను ఒక 22 ఏళ్ల క్రితం విషయం మాట్లాడుతున్నాను. 80 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు మళ్ళీ మా కొద్దీ నల్లదొరతనం 3 చరణాలు పాడింది ఆవిడ. కాబట్టి ఆ రోజుల్లో మా కొద్దీ నల్లదొరతనం అనేటువంటి పాట ఎంత ప్రసిద్ధమైంది ఈ సమస్యలు అనే విషయం తెలియడం కోసం మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను. మరొక విషయం, కుసుమ ధర్మన్న చాలా ధైర్యంగా కుసుమ ధర్మన్న కవి అని ఆయన రాసుకున్నాడు.
ఎవరు కూడా జాషువా గారు కూడా నేను కవిని రాసుకోలేదు, జాషువా గారనే రాసుకున్నాడు తప్పించేస్తే ఆయన ఎంత మానసికమైనటువంటి ధైర్యం అంటే కుసుమ ధర్మన్న కవి అని కుసుమ కుటీరము అని చెప్పేసి రాసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి వ్యక్తి ఆయన. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను నేను. మనకి ఈ హరిజన శతకం రాస్తున్నటువంటి సందర్భంలో ముందుగా ఆయన ఒక మాట రాస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. హరిజన శతకానికి ముందు మాట ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రముఖులతో రాయించారు. ఒక ప్రముఖుడు ఎవరయ్యా అంటే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అని మన రాజమండ్రి ఆయన గొప్పతనం ఏమిటి అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఆంధ్రదేశపు ఆస్థాన కవి ఆయన, మన రాజమండ్రి వాడు. రామాయణాన్ని, మహాభారతాన్ని, 16 పురాణాన్ని ఒంటి చేత్తో ఆయన సంస్కృతం నుంచి ఏ రకమైన మార్పులు చేర్పులు లేకుండా అనువదించినటువంటి వ్యక్తి ఆయన. ఈ శతకానికి ముందు మాట రాశాడు. ముందు మాట రాసి ఆయన కూడా ఏమన్నాడంటే కుసుమ ధర్మన్న కవి అన్నాడు. అది ఆయన కూడా ఏమన్నాడంటే కుసుమ ధర్మన్న కవి అనేటువంటి మాటని చెప్పాడు. సరే, ఈ కవిత్వం రాయడానికి కుసుమ ధర్మన్న గారు ఒక ముందు మాట రాస్తూ ఒక చిన్న సంస్కృత శ్లోకాన్ని చెప్తాడు ఆయన. ఇది భాగవతంలో రంతిడి దేవుడు చెప్పినటువంటి సంస్కృత శ్లోకాన్ని ఇందులో ఇచ్చాడు ఆయన. నాత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భువం. నేను రాజ్యాన్ని కోరుకోవడం లేదు, మళ్ళీ తిరిగి పుట్టాలని కూడా కోరుకోవడం లేదు. కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం. దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళ ఆర్తిని పోగొట్టాలని కోరుకుంటున్నాను, అందుకు నేను ఈ కావ్యం రాస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి కుసుమ ధర్మన్న. ఇక్కడ కుసుమ ధర్మన్న గారి గురించి 2 విషయాలు చెప్పేసి, ఎందుకంటే ఇక చాలామంది నిజానికి నేను ఒక టీచర్ని కాబట్టి, ఒక లెక్చరర్ని కాబట్టి మాట్లాడడం మొదలు పెడితే 1 గంట మాట్లాడేస్తాము. కాబట్టి అంత ప్రమాదం ఏమీ చెప్పను. అంతేకాకుండా రోజు నేను చూసేటువంటి మనోహర్ రెడ్డి గారు కూడా ఆయన కవిత్వం చూసేటువంటి మోహన్ రెడ్డి గారు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్తాను నేను. మనకి ఈ విషయం చెప్పడం అవసరం అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. 1921లో సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్లదొరతనము పాట రాశారు. ఆయన ఈ పాట రాస్తూ మా కొద్దీ తెల్లదొరతనము అనేటువంటి పాట రాస్తూ 2 వాక్యాలు చదువుతాను నేను, చదవకపోతే ఎందుకంటే తెలియదు. తెల్లదొరలు దేశమెల్లా గుల్ల చేచిరనుచు, ఆయన తెల్లదొర మా కొద్దీ తెల్లదొరతను 12 మాసాలు పండుతున్న కానీ మాకు తిండి లేదయ్యా అని ఆయన పాట రాస్తే, అదే పదాన్ని తీసుకుని కుసుమ ధర్మన్న గారు కూడా ఏం రాశాడయ్యా అంటే 12 మాసాలు పాటుబడిన కానీ 12 మాసాలు ఆలి కూలి చేయాలండి. 12 మాసాలు మేము పనిచేసినప్పటికీ మా పెళ్ళం మాత్రం అంటే కూలి చేయాల్సింది. పిల్లగాడు పశువులు కాయాలండి, తిండికి ఏమీ లేదండి మాకు అని చెప్పేసి ఆయన ఏదైతే రాసుకొచ్చాడో వాటికి అనుగుణంగా రాసుకొచ్చాడు. అయితే ఈ దానికి అది ఎకడమిక్ డిస్కషన్ దాన్ని పక్కన పెట్టేసి మరొక 2 విషయాలు మాత్రం దీనికి సంబంధించి చెప్పి ముగించేస్తాను నేను. మామూలుగా ఏం చేస్తారంటే ఒక పురాణం కానీ ఏదైనా జరిగినప్పుడు దానికి ఫలశ్రుతి అని ఒకటి ఉంటుంది. ఫలశ్రుతి అంటే ఏమిటి అంటే ఇది చదివినా విన్నా సరే మీ అందరికీ చాలా మంచి జరుగుతుంది, ఏమన్నా వచ్చేస్తాయి అనేసి చెప్తారు. ఒక ఫలశ్రుతి చదివి వినిపిస్తాను మీకు. ఆయన మొట్టమొదటిగా ఏమిటి అంటే రాయవాచకం అనే ఒక పుస్తకం ఉంది. అందులో ఆయన పుస్తకం చదివితే ఏం చెప్పాడంటే, ఈ రాజవాచకము చదివిన వాళ్లకు విన్న వాళ్లకు బుద్ధి వివేక విలక్షణంబులు కలిగి భాగ్యవంతులై యోగశాలురై ఆచంద్ర చారార్క స్థాయి సుఖానముందురు శ్రీరామ రక్ష అని రాశాడు. ఇదిగో మీకు ఈ పుస్తకం చదివినా విన్నా ఇన్ని ప్రయోజనాలు వస్తాయని చెప్తే, కానీ ఒక ధైర్యం చూడండి కుసుమ ధర్మన్నది. దీనిని చదివిన విన్నను
ఏది హరిజన శతకం చదివిన విన్నను. మానక వాకొన్న, వాక్ అంటే పలుకు అనే అర్థం కాదు, మాకు ఇదేంటి నోరు వాయి మూసుకోరా అనేసి అంటాం కదా మనం. ఇది తెలుగు పదం, వాయి అనేది తెలుగు పదం. ఈ వాయి వాక్కొన్న ఎవరైనా సరే మాట్లాడినప్పటికీ కూడా మాలమాదిగలచుండ్రు హీనముగా చూచెడి. ఎందుకంటే మాలమాదిగలని ఎవరైతే హీనంగా చూస్తారో ఆ మానిసి మోకలకు నీతి మార్గము కలుగుతుందన్నాడు. చూడండి ఎంత ధైర్యం కావాలి అతనికి. ఎవరైతే ఈ మాటలు వింటారో, ఎవరైతే ఈ నా పద్యాలు చదువుతారో, వీళ్ళని తక్కువగా చూసేటువంటి మనుషులనే మోకలు ఉన్నారు చూసావా, వాళ్ళకి నీతి మార్గం దక్కుతుందయ్యా అని చెప్పినటువంటి స్వతంత్రించినటువంటి ఒక గొప్ప కవి ఈయన. ఇక ఒక్క విషయం మాత్రం చెప్పించేసి ముగించేస్తాను నేను. ఎందుకంటే ఈయన ఎవరికైనా సరే అంటరానితనమునంతరించుదాక లేమి బాపరాదు లేశమైనా. అంబేద్కర్ మొట్టమొదటిసారిగా హిందూ మతం, ఎందుకంటే వాళ్ళ సంస్కరిస్తే సరిపోతుంది, అంతకంటే ఏమీ కాదు, వాళ్ళని అంటుకుంటే సరిపోతుంది, ఏమీ కాదు అంటే అంబేద్కర్ మొట్టమొదటగా అంటరానితనం వెనక ఆర్థిక దోపిడీ ఉంది అని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి. అంటరానితనం వెనక ఏముందయ్యా అంటే ఆర్థిక దోపిడీ ఉందని చెప్పినటువంటి వ్యక్తి. అదే విషయాన్ని తెలిసినటువంటి ఈయన అంటరానితనమును అంతరించుదాకా లేమి బాపరాదు లేశమైన. అంటరానితనం పోయేంత వరకు లేమి అనేటువంటిది పోదు. లేమి బాపుకున్న లేదయా సౌఖ్యంబు ఆలకించుమయ్య హరిజనుండా అని చెప్పేసి, పేదరికం పోవాలంటే ముందు అంటరానితనం పోవాలి. సరే ఇవాళ అంటరానితనం తగ్గి ఉండొచ్చు తప్పించేస్తే వివక్ష రూపాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి రావాల్సింది ఎవరు, మనం మేడం ప్రొఫెసర్ స్వరూపరాణి గారు. ఆవిడ ఈ రోజుకి కూడా అంటరానితనం పోయినప్పటికీ వివక్ష రూపాలు ఇప్పటికీ ఈ దేశంలో 72 రకాలుగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేశారు ఆవిడ. కాబట్టి అవి అన్నీ చెప్పి ఇందుట్లో ఒక మాట ఏం చెప్తాడంటే, ఆయన హిందువుల గురించి కానీ మొత్తం ఈ సమాజాన్ని గురించి రాస్తూ ఒక మాట అంటాడంటే, ఆలకించుమయ్య హరిజనుడు అంటే నువ్వింత దుర్మార్గం చేసావు, నీ బుద్ధి ఎలాంటిది అంటే దుష్ట బుద్ధి కాదే, నీచ బుద్ధి కాదే, తుచ్చ బుద్ధి కాదే, అదము బుద్ధి కాదే, కోళ బుద్ధి కాదే, ద్రోహ బుద్ధి కాదే, ధూర్త బుద్ధి కాదే అని చెప్పేసి అంత ధైర్యంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా అందరి సౌఖ్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈ లోపాలు పోవాలి, అందరి సౌఖ్యం కావాలని కోరుకున్నటువంటి కుసుమ ధర్మన్న 125 సంవత్సరాలు దాటినటువంటి కార్యక్రమానికి మీతో ఈ కాస్త సమయం పంచుకునే అవకాశం ఇచ్చిన వారు అందరికీ మరొక్కసారి కుసుమ ధర్మన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీలో కూడా ప్రిన్సిపల్ కింద చేసినట్టుగా ఉన్నారు మీరు, అవునా సార్? గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కాశీ నవీన్ కుమార్. కుసుమ ధర్మన్న గారి జయంతోత్సవాలకు సభాధ్యక్షత వహించినటువంటి మా అన్న హర్ష్ కుమార్ గారికి, అలాగే మరి పురస్కార గ్రహీత అయినటువంటి సత్యనారాయణ గారికి, జయరాజ్ గారికి, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కవులందరికీ, అలాగే కుసుమ ధర్మన్న గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి చేసినటువంటి మా దళిత కుటుంబాలందరికీ కూడా నా జైభీములు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మరి ఈరోజు కుసుమ ధర్మన్న గారి కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంటే దానికి కారణం హర్ష్ కుమార్ గారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు, అంటే కమ్యూనిటీ పరంగా అనేక రకాలుగా మరి వాళ్ళు కమ్యూనిటీ హాల్లో చేస్తుంటే ఈరోజు మన హర్ష కుమార్ గారు మన ఈ కమ్యూనిటీ హాల్లో చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైతే మరి ఈ ఫౌండేషన్ని హైదరాబాద్లే కాదు, మరి రాజమండ్రిలో కూడా, మరి హైదరాబాద్లోనే దానికన్నా ఎక్కువగా మరి నడపడానికి అన్న హర్ష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం అంతా కూడా ముందుకు రావాలని సభావేదికగా నేను కోరుకుంటున్నా. అలాగే మరి ఏదైనా సరే ఉద్యమాలకి నాంది అయినటువంటి హర్ష్ కుమార్ గారు మరి ఇది కూడా ఒక ఉద్యమ రకంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏదైతే మరి గతంలో పార్టీలకు అతీతంగా
సింహగర్జన అనే కార్యక్రమం చేసినప్పుడు నేను కూడా తీర్మానం ప్రవేశపెట్టాను. అందులో మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి కుసుమ ధర్మన్న గారి కార్యక్రమం చేస్తామని కబురు పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్ నేను వెళ్ళడం జరిగింది అన్నతో పాటు. మరి రెండో మీటింగ్ ప్రెస్ మీట్లో నాకు వేరే కార్యక్రమంలో అందుబాటులో లేను, కానీ ఈరోజు తప్పనిసరిగా వస్తానని మరి మా యువతతో పాటు ఇక్కడికి 10:30కి రావడం జరిగింది. కార్యక్రమం అయ్యేంత వరకు నేను ఉంటాను. ఈ కుసుమ ఫౌండేషన్కి నా వంతు అలాగే ఇది ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వస్తానని తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా జైబీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఇప్పుడు జీపీడి రాజ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకంటే పెద్దవారందరికీ వందనాలు. మొత్తం అందరికీ ఆశీస్సు తెలియజేస్తున్నాను. ధర్మన్న కవి గారి 126వ జయంతి అంటే మా నాన్నగారిది కూడా 126వ జయంతే. అది చూడగానే నాకు చాలా సంతోషమైంది. ఐ ఫీల్ ఇట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ది బర్త్డే ఆఫ్ మై ఫాదర్. అలా ఉంది. తర్వాత 42వ సంవత్సరంలో ముందు ఒక మాట చెప్తాను. ఐ మీన్ ఎల్డర్లీ మ్యాన్, పెద్దవాడిని. దగ్గర చరిత్ర ఉంటుంది, మీకు జ్ఞానం ఉంటుంది, నాకు అనుభవం చరిత్ర ఉంటుంది దగ్గర. 42వ సంవత్సరంలో ఆత్రేయపురంలో ఉండేవాడు నేను. ఆత్రేయపురంలో భయంకరమైన పరిస్థితి. 2 పేటలు ఉన్నాయి, 2 పేటలకు అది గొడవ వచ్చింది. ఇద్దరి మధ్యన గొడవ సర్దడానికి గెద్దడ బ్రహ్మయ్య గారు, కుసుమ ధర్మన్న గారు ఇద్దరు వచ్చారు పెద్దలు. 2 పేటలో గొడవలకి, వారి మధ్యన గొడవకి ఆధ్యాంధ్రులు అని పేటలు 2కి మధ్య గొడవకి సర్దడానికి వచ్చిన వారు ధర్మన్న గారు, ఇంకొక ఆయన గెద్దడ బ్రహ్మన్న గారు. దూరాన్ని చూశాను నేను ఎవరిని, ధర్మన్న గారిని, గెద్దడ బ్రహ్మన్న గారిని కూడా. నాకు జ్ఞాపకం సరిపోదు ఆ వయసుకి. ఐ వాజ్ ఓన్లీ 7 దెన్. మా ఆవిడ ఇంటి దగ్గర వారు కాబట్టి తను తెలుసు. ఆయన చూసిన వాళ్ళు ఇక్కడ చెప్పాలంటే మేము ఇద్దరమే. ఒకటి చిన్నప్పటి నుంచి 5వ సంవత్సరం నుంచి నేను చెప్పాను కదా ఆత్రేయపురంలో పెరిగాను నేనని. అప్పటి నుంచి నాకు ఉన్నది ఒకటే ఒక మైండ్లో విషయం. అదేంటంటే దేర్ షుడ్ బి నో క్యాస్ట్. క్యాస్ట్ అనే మాట ఇండియాలో ఉండకూడదు, ప్రపంచంలో. ఆల్ ట్రై ఫర్ దట్. మీ నాయకత్వాన్ని దాన్ని ట్రై చేయండి. ఇట్ షుడ్ బి రిమూవ్డ్, దాన్ని ఎరాడికేట్ చేసేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. కుసుమ ధర్మన్న గారిని చూసిన వ్యక్తి మా నాన్నగారు అవడం చాలా సంతోషం. బహుశా ఇక్కడ ఎవరో కూడా చూసుండ్రు, ఎందుకంటే ఆయనకి మా ఫాదర్కి 92 ఇయర్స్. మరి గ్రేట్. మా అమ్మ చూసుండదులేండి, ఎందుకంటే 84 ఆ పేటలో. చూసావా? నీకు పరిచయమా? అయితే మాట్లాడతావా? అక్కడే నుంచి మాట్లాడు. పరిచయం అంటున్నారు. అందరికీ వందనాలండి. కుసుమ ధర్మన్న గారి జయంతి ఉత్సవాలు చేయాలి, అదొక తీర్మానం. కుసుమ ధర్మన్న గారి కంస విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. రాజమహేంద్రవరం అయిన తర్వాత అంచెలంచెలుగా వెళ్తుంది. దయించి మనం అందరూ కూడా ఐక్యతగా ఉంటే
మన హర్షన్న డిమాండ్ చేశాడంటే దాన్ని నెరవేర్చాలి, లేకపోతే సీఎం దిగిపోవాలి అంతే, లేకపోతే అన్నయ్యనే కూర్చోబెడదాం నెక్స్ట్ 29లో. దయించి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జైబీలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా కరెక్ట్ డిమాండ్. ప్రభుత్వమే ఈ పీఠం కలుపుకుని చేయడం అన్నది. 4 తీర్మానాలు ఉన్నాయి, లాస్ట్లో నేను చెప్తాను. ఇప్పుడు జేమ్స్ కొమ్ము గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ హర్ష్ కుమార్ గారు, మా ప్రియతమ నాయకులు. ఆయనకి నాకు స్నేహం గత 20 సంవత్సరాలు. అమెరికాకు వచ్చినప్పుడల్లా ఆయన కలవటం జరిగేది. ఆయన అమెరికాలో ఒక పెద్ద ఆపరేషన్, ఒక 12 గంటలు సర్జరీ అయినప్పుడు అప్పుడు మేము అక్కడే ఉన్నాం. అంటే చాలా క్రిటికల్ ఇదుల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మన మధ్య ఉండి ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తూ ఎంతోమందికి ఆయన ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. కమ్యూనిటీ నీడ్స్ ఎట్ దిస్ టైమ్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ యూ బిలాంగ్స్ టు, బట్ అవర్ కామన్ గోల్ ఏంటంటే ఆ కామన్ గోల్ కోసం మనం ఫైట్ చేయాలి. సో వేదిక అనే ఒక పేరు కూడా నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఇక్కడ ఇంత మంచి ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం, సో క్యూట్ అండ్ వండర్ఫుల్. అసలు వీఆర్ సో ఫ్యాసినేటెడ్. ఇక్కడ ఇంకెన్నెన్నో కార్యక్రమాలు జరగాలి. మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పైరింగ్ ఇటువంటి డిబేట్స్, ఇన్స్పైరింగ్ గ్యాదరింగ్స్ జరగాలి. అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ అది ఇక్కడ రావడం జరిగింది. ఇటువంటి జేమ్స్ గారు మరి మంచి ఫ్రెండ్ నాకైనా, ఆయన చెప్పినట్టుగా అమెరికా నేను ఆపరేషన్ చేయనప్పుడు ఆయన కూడా దగ్గరుండి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్దర్ ప్రసాద్ అందరికీ నా యొక్క వందనాలు. మరి ముఖ్యంగా వేదికపై చాలామంది పెద్దలు ఉన్నారు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని. కారణం ఏంటనగా హర్ష కుమార్ గారి యొక్క దర్శనం నన్ను ఇన్స్పైర్ చేసింది. చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క దర్శనం ఇంకొక వ్యక్తి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు. అది అంబేద్కర్ గారి యొక్క దర్శనం ఈ యొక్క రోజున ఇండియా మొత్తం అంతా కూడా ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రతి దగ్గర కూడా ఆయనకు ఒక దర్శనం ఉంటుంది. దర్శనం లేకుండా అడుగు పెట్టాడు. కాబట్టి దర్శనం ఉన్న దగ్గర ఆయనకు మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. దర్శనం కంటిన్యూ చేస్తున్న దగ్గర మాత్రం ఆయనకు సపోర్ట్ మాత్రం మిగలడం లేదు. నేను చాలా విషయాలు నేను చూస్తున్నాను. గత 1 year నుండి చూస్తున్నాను. ప్రతిరోజు ఆయన నేను ఫాలో చేస్తాను. ఎందుకు ఫాలో చేస్తానంటే ఆయనకున్న ఆలోచన ఒక్కొక్క దళితుల లోపలికి అది ప్రవేశించాలంటే ఒక్కొక్క దళితుల లోపలికి అది ప్రవేశించాలి. అది ప్రవేశించిన తర్వాతే కానీ ప్రతి ఒక్కడు కూడా ఈ యొక్క రోజున మరి కుసుమ ధర్మన్న గారిని ఎలాగైతే హర్షిస్తున్నారో ఒక రోజున హర్ష కుమార్ గారిని కూడా అలా హర్షించవలసిన రోజు మనకు వస్తుంది. మన అభివృద్ధిలోకి వస్తేనే కదా మనం ఒకరి గురించి ఒక దర్శనం మనకు ఉందన్నాక ఆ యొక్క దర్శనాన్ని కంటిన్యూ చేస్తే కదా మనకు విలువ వస్తుంది. ఈరోజు ఒక్కరే నిలబడి ఇంతవరకు మరి ప్రయాసపడి వేదికపై ఉన్న వారందరినీ కూడా మరి ఒకరినొకరు పోగు చేసుకుంటూ ఈరోజు ఇంచుమించు ఒక 400-500 మందిని ఇక్కడ పోగు చేసి ఆ యొక్క ధర్మన్న గారి యొక్క దర్శనాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఇది మనకు హర్షించదగే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. మద్దుకూరి సత్యనారాయణ గారు, ఈయన కుసుమ ధర్మన్న గారి మీద పిహెచ్డి చేశారు తెలుగు విశ్వవిద్యాలయంలో. మరి ఎక్కువ టైం తీసుకోకుండా మాట్లాడమని కోరుతా ఉన్నారు. రండి. మద్దుకూరి సత్యనారాయణ అండి. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మన డాక్టర్ వైద్య బిషక్ తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న గారి మీద పరిశోధన చేశాను. ఈనాటికి
వేదిక ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఏదైనా కాలం కలిసి రావాలంటారు. మేధావులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గుర్రం జాషువా గారు, ఆయన కూడా వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు అనే పద్యాన్ని జాషువా గారు రాశారు. ఈయన కూడా హరిజన శతకంలో అలాంటి పద్యాలు చాలా రాశారు. సభాధ్యక్షులు అన్న హర్షకుమార్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక ఆఫీసర్కు మా పేరు తెలియదు, ఏం తెలియదు. అన్నకి ఈ నెంబర్ ఫోన్ చేయంటే ఫోన్ చేసి మాకు పని చేయించిన వ్యక్తి. ఆయనకు తెలియదు కానీ మేము పని చేయించుకున్నాం. కాబట్టి ఇక్కడ కుసుమధర్మన్న గారి జయంతి సందర్భంగా ఇంతమందిని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా జరుపుతున్న ఈ సభను చాలా సంతోషంగా ఉంది. కుసుమధర్మన్న గారి కళాపీఠానికి నేను సెక్రటరీగా ఉన్నాను. చాలా కుసుమధర్మన్న జయంతి ఉత్సవ నేపథ్య హర్ష వర్షోల్లాస ప్రకృతి వేదిక ఆకృతి సభా సదనానికి నమస్కృతి. పరాభవించిన గుబాళించడం ఆగదు. ప్రతిభను పరాభవించిన గుబాళించడం ఆగదు. నదిని నిరోధించిన ప్రవహించడం ఆగదు. కుసుమధర్మన్న గారిది ఒక నది సంస్కృతి. అది నదీ ప్రవాహం అన్నట్టు మనుషుల్లో సంప్రదాయవాదులు, ధిక్కార స్వరవాదులు ఉన్నట్టే నదుల్లో కూడా ఉంటాయి సుమా. సంప్రదాయ ప్రవాహాలు ఉంటాయి, ధిక్కార ప్రవాహాలు ఉంటాయి. మన భారతదేశంలో నదులన్నీ పడమర ఉద్భవించి తూర్పున బంగాళాఖాతంలో కలిసే నదులు ఉంటే 99% అవే నదులు ఉంటే దానికి భిన్నంగా ఒక ధిక్కార నది తూర్పున ఉదయించి ఉద్భవించి పడమర అరేబియా నదిలో కలిసి నది పేరు ఎవరైనా చెప్పగలరా? నర్మదా. దయచేసి ఒక్క హర్షధ్వానాలు చెయ్యండి. నర్మదా ధిక్కార నది. అది తూర్పున ఉదయిస్తుంది, పడమరలో కలుస్తుంది. ధర్మన్న ధిక్కార కవి, అందుకే ఆయన నర్మదా నది అయ్యాడు. ఇదేమిటి ఆయన ధర్మన్న గారిని నర్మదా అంటున్నారు అని అంటున్నారు. నిజమే, ధర్మన్న పేరు నర్మదే. ఒక్కసారి ఆలోచించండి. నర్మదా నదిని వెనక నుంచి చదవండి, తిరిగేసి చదవండి, ఏమవుతుంది? నర్మదా ధర్మన్న అవుతాడు. కుసుమ అంటే ఏమిటో మీకు తెలుసు. కుసుమం అంటే ఎవరు చెబుతారు? వికసించడం పుష్పమే కాదు. డెల్టా కుసుమం అనేది ఒక ధాన్య విశేషం. తైలంతో కూడిన కుసుమ వృక్షాలు, కుసుమ మొక్కలు మీకు తెలిసి ఉంటాయి. ధాన్య విశేషం. ఆ కుసుమ ధర్మన్నగా జన్మించిన ధర్మన్న గారు కుసుంబ ధర్మన్న అయ్యారు. కుసుంబం అంటే ఏంటో తెలుసా? అగ్నిశిఖ. ఒక అగ్నిశిఖగా ఆయన మారాడు. ఎందుకు మారాడు? ఆయన జీవిత కాలం అటువంటిది. ఒక మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జన్మించిన కుసుమ ధర్మన్న 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు 14 సంవత్సరాల వయస్సు ఆయనది. అంటే ఆయన ఎప్పుడు మరణించాడు? 1946లో మరణించాడు, రెండవ ప్రపంచ యుద్ధంలో. అంటే మొదటి 2 ప్రపంచాల మధ్య జీవితం ఆయనది. ఆయన జీవితం అంతా యుద్ధమే.
సమాజంలోని సంప్రదాయానికి వ్యతిరేకంగా చేశాడు, తెల్ల దొరతనానికి వ్యతిరేకంగా చేశాడు, స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం ఉద్యమం చేశాడు, ఆ చివరిలో విమోచనం కోసం యుద్ధం చేశాడు. అటువంటి గొప్ప కవిని ఈరోజు మనం తలుచుకుంటే ఆయన కాలగర్భంలో కాలధర్మం చెందాడంటారు ధర్మన్న. నా ఉద్దేశం ప్రకారం భౌతికంగా ధర్మన్న కాలధర్మం చెందలేదు, కాలధైర్యమై ఎదిగాడని ఇంతమందిని చూస్తుంటే కాలధర్మమే కాదు కాలధైర్యమయ్యాడు. అందరికీ ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఇచ్చాడు. అందుకే ఆయనకు ఈరోజు మనము ఈరోజు ఒక్కరోజు ప్రకృతి వేదికలో మన హర్ష కుమార్ గారి ఆధ్వర్యంలో జరిపిన సభ ఇక్కడితో ఆగదు. ఎందుకంటే రాత్రి వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక ధైర్యం, ఒక భరోసా ఏం కలిగిందంటే ధర్మన్న మరణించలేదు, మళ్ళీ జన్మించాడు అనిపిస్తుంది. ఆయన ఇంతమందిలో జన్మించాడు. అందులో మన ఉభయ గోదావరి జిల్లాలకు హర్షాన్ని ఇచ్చే వర్షం లాంటి ప్రసరణ వ్యక్తి జీవి కదా సార్, జీవి రత్నకుమార్. ఇంటి పేరు జీవి అన్నారు, నాకు జీవి అంటూ ఏంటో తెలియదు. నాకు తెలిసిన జీవి ఒక్కటే, అదేంటో చెప్పనా? జీవి అంటే గౌతమి వశిష్ఠ. అది రాజమండ్రి దాటాక గోదావరి రెండుగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక పాయ గౌతమిగా ఒక పాయ వశిష్ఠగా ప్రవహించి ఉభయ గోదావరి జిల్లాలను ఏ రకంగా సతత హరితం చేస్తుందో మన ఉభయ గోదావరి జిల్లాలను అంతటి అద్భుతంగా తీర్చిదిద్దబోయే వ్యక్తి చేతుల్లో ఈరోజు మా రాధాకుసుమ గారు ఆ ధర్మన్న కళాపీఠాన్ని ఒక ప్రేరణ శక్తికి ఇచ్చారు. కాబట్టి ఇక ఢోకా లేదు, రాజమహేంద్ర స్వరమయ్యాడు. కాకపోతే జీవి హర్షకుమార్ గారికి మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళము ఒక ఆత్మీయంగా విన్నవించే ఒక కోరిక ఒక్కటే, ధర్మన్న రాజమహేంద్ర వరస్వరమే కాదు, ఇక్కడికే పరిమితమైన ఒక దళిత మహాకవిగానే దయచేసి చూడొద్దు. ఆయన సమాజం కవి, మొత్తం సమాజానికి ఆయన ఒక విశ్వకవి. కాబట్టి అన్ని వర్గాలకు ఆయన ప్రాతినిధ్య కవి. కాబట్టి ఆ ప్రాతినిధ్య ఢంకాను, ఆ దీప్తిని ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన ప్రజాబాహుళ్యంతో సంబంధం ఉన్న ఏదైనా గొప్ప సంస్థకు ఆయన పేరు పెట్టడానికి మన హర్షకుమార్ గారు ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రంథాలయంలో మన ధర్మన్న గారి గ్రంథాలు ఉండాలి, పాఠ్య పుస్తకాల్లో ఆయన పేరు ప్రతిధ్వనించాలి. ఇది ఖచ్చితంగా మన హర్షకుమార్ గారు చేస్తారని ఆశిస్తూ ఉభయ గోదావరి ప్రభలు ఇన్ని వచ్చిన మీ ప్రభలన్నిటికీ నా వైభవ ప్రాభవ నమస్సు. చెట్టు చినుకుల్లా ఉంటాయి నా మాటలు. మహనీయమూర్తి జయంతి సందర్భంగా పాదార్పితం చేసిన ప్రతి ఒక్కరికి సుహృత్పూర్వక కృతజ్ఞతా వినయాంజలి సమర్పిస్తున్నాను. విద్వన్మణి శ్రీమతి రాధాకుసుమ మేడం గారు నిత్యము అనునిత్యము ప్రతినిత్యము శతాధిక కవులతో వారి నేతృత్వంలో ఒక మహాయజ్ఞం నిర్వహిస్తూ రాబో తరాలకు ముత్యాల సరాలు లాంటి వరాలు వారు అందిస్తూ ఉన్నారు. వారికి అత్యంత కృతజ్ఞతలు. బానిస ప్రవృత్తికి వ్యతిరేకంగా సాగే భావ పోరాట యోధుడు, అసమాన మానవతావాది, చరిత్ర సృష్టించిన మహామేధావి కుసుమ ధర్మన్న తాతగారి యొక్క జీవిత విశేషాలు కొన్ని సమాజానికి అందలేదని, మరికొన్ని విషయాలు చేర్చితే బాగుంటుందని వారితో చర్చించాక నా మిత్రుడు హెచ్ఆర్ చంద్రం గారు గుడివాడలో ఉంటున్నారు, శతాధిక గ్రంథకర్త. వారితో సంప్రదించాను. అయ్యా, శ్రీమాన్ కుసుమ ధర్మన్న యొక్క జీవిత విశేషాలు కొన్ని చేర్చితే బాగుంటుంది, మీరు కంద సార్వభౌములు కదా, కాస్త మీ యొక్క పద్యాలు హృదయంగా ఉంటాయి కాబట్టి ఒక శతకాన్ని మనం ఆవిష్కరించుదాం అన్నాను. దానికి ముందు మాటగా ఆచార్యదేవులు సత్యనారాయణ గారు ఆ శతకానికి ఒక పథకం అందించారు. వారి ముందు మాటతో అద్భుతం, అమోఘం, అద్వితీయం, అనన్య సామాన్యం. కుల మత వర్గ విభేదాలకు అతీతంగా
సర్వమానవ సమతావాదాన్ని ఆచరించిన సామ్యవాది. ఆయన గొంతు నుండి జాలువారిన ప్రతి అక్షరం ఆయుధమే. పరిపూర్ణతకు ఆయన ప్రతిరూపం. ఆయనది అమృత స్వభావం, విశుద్ధ వర్తనం. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఉచిత వైద్య సేవలందించిన అపర ధన్వంతరి. సాహిత్య ప్రక్రియలకు నాంది పలికిన కళాభిజ్ఞుడు. మానవుణ్ణి మానవునిగా గౌరవించి ప్రేమించి సేవించిన అసమాన మానవతావాది. నిరాడంబర జీవన గమనుడు. సర్వమానవ సౌభ్రాతృత్వం, కులాతీత మతాతీత వైదిక కుటుంబవాది, వసుధైక కుటుంబవాది. ఆయనది ఆకట్టుకోగలిగిన స్ఫురద్రూపం, మధుర గంభీర స్వరం. లోక కళ్యాణార్థం దివిటీలు పట్టిన దివ్య తేజస్వి. స్త్రీజన బాంధవుడు, సత్యవాది. మాటలను అక్షరాల పాటించే మహాకర్మిష్టి. బానిసత్వం, అజ్ఞానతనం, దోపిడీ, దౌర్జన్యం, స్వార్థం, మూఢనమ్మకాలను జాడలేకుండా రూపుమాపాలని జయభేరి పత్రిక ద్వారా సేవలందిస్తూ జీవన కురుక్షేత్రములో పాంచజన్యం పూరించిన ధీరోదాత్తుడు, హరిజనోద్ధారకుడు. అనగారిన బ్రతుకులలో వేకువ కిరణం, మా కొద్దీ నల్లదొరతనం అంటూ విశ్వవేదికపై విప్లవ శంఖం పూరించిన సత్యవాది. సాహిత్య రంగంలో వారి సృజన శ్లాఘనీయం. బహుభాషల రూపం, చంద్రకళా స్వరూపం వారిది. అమృతాంతరంగం. నిజాం నవాబుల పాలనకు ఎదురొడ్డిన విశ్వరూప మహాకవి. ఉద్యమ పాట నేర్పిన అభ్యుదయ కవి. మానవ చరిత్రలో ఏ ఒక్కరికి అందని కీర్తి ప్రతిష్టలు పొందిన చిర యశస్వి. కుల నిర్మూలన పోరాటానికి ఆద్యుడై మహాత్ముడుగా చరిత్రకెక్కిన స్వేచ్ఛా సమరయోధుడు. జనహృదయాలలో చెరగిన ముద్ర వేసిన సామాజిక విప్లవకారుడు. అతడు ఎప్పటికీ సజీవుడే. అతడే మన కుసుమ ధర్మన్న. సమాజంలో కులగోత్రాలు మలమూత్రాలతో సమానమని, శరీరం నుండి మలమూత్రాలు ఎంత తొందరగా విసర్జించబడితే అంత ఆరోగ్యమని, అలాగే కులగోత్రాలు కూడా రూపుమాపాలని, జాడలేకుండా చేయాలని వారు ఎంతో ప్రయత్నం చేశారు. వారి ఆశయ సిద్ధికి మనమందరం సంకల్పం చేద్దాం. స్వస్తి. సభాధ్యక్షులు మన జీవి హర్ష్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా నా జైభీములు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో హర్ష్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి కుసుమ ధర్మన్ గారి గురించి అంటే జయంతి జరపాలి, మీరు రండి అని చెప్పగానే సరే మీరు పిలిపించారు, వెంబటే వస్తున్నాం అలాగని చెప్పేసి రావడం జరిగింది. నాకైతే కుసుమ ధర్మన్ గారి గురించి పెద్దగా తెలియదు, ఆ చరిత్ర కూడా చదవలేదు. ఇప్పుడే మేము విన్నాం. ఆయన దృష్టిలో పడింది కాబట్టి ఒక రాజమండ్రికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకి అద్భుతంగా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ, గారు నాకు బాగా పరిచయస్తులు. ఎందుకంటే నేను హైదరాబాద్ ఆయన పాటలు పాడినప్పుడల్లా వెళ్తుంటాను. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ గారు కూడా మరి నేను అనేక కార్యక్రమాలు తీసుకెళ్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, హర్ష్ కుమార్ గారు ఈ పాటలు పాడుతున్నారండి మా చిన్న కోళ్ళు గారు అలాగని చెప్పేసి చెప్పేవారు. అంటే ఆవిడ పెళ్ళైన కొత్తలో ఆ నడినేలలో నడుస్తూ ఈ పాటలు పాడేవారు. అమ్మ ఆ పాటలో మీరు పాడిన పాట ఉదయ్ భాస్కర్ గారు బృందం పాడినటువంటి పాటే. అనేక మంది ఉపన్యాసాలు ఇస్తే ఎంతో ఒక్క పాటలో అర్థం ఇచ్చేలాగా మరి జయరాజ్ గారు ఆయన కానీ చక్కని పాటలు పాడుతూ ఉంటారు. ఆయన మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకం. ఆయనతోటి వెళ్ళేటప్పుడైనా మరి ఒకసారి పాట పాడించండి. సమయం లేదు కనుక మరి ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ధర్మన్న గారి మనవరాలు రాజకుమారి గారిని ఒక్క నిమిషం. నమస్కారం అండి. సమయం చాలా ఎక్కువైపోయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. అయితే ముందుగా అంటే తాతయ్య గారి గురించి ఇప్పుడు అందరూ కూడా తెలుసుకుని అందరూ మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హర్ష్ కుమార్ అనే గురించి. ఫస్ట్ ఏంటంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వైజాగ్ వెళ్ళాం. మా రిలేటివ్స్ అందులో చేస్తున్నారు. వెళ్ళి పైకి వెళ్ళి సర్టిఫికేట్ గురించి అడిగితే వెయిట్ చేయండి అన్నారు. సర్లేని వెయిట్ చేస్తున్నాం.
మా చిన్నాన్నగారు ఏమన్నారంటే, అదో పాప రాజమండ్రిలో హర్ష్ కుమార్ అంటే చాలా ఇది అంటే అవునా అన్నయ్య అనేసి అని గబగబా వెళ్ళాం. వెళ్ళి తన ఫ్రెండ్స్ తోటి నడుచుకుంటూ వెళ్తున్నాడు యూనివర్సిటీలో. అని అంటే ఇలా వెనక తిరిగి ఏంటమ్మా అని అంటే ఇలా ప్రొవిజనల్ సర్టిఫికేట్కి వచ్చారని ఇలా వెయిట్ చేయమన్నారు. అంటే తను అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. మేము వెళ్ళేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించారు. రెండమ్మా అని చెప్పేసి పైకి తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సీట్లో అతను ఏమనలేదు అన్నయ్య, అది ప్రొవిజనల్ ఇవ్వండి అనేసి అంటే ఇంకొక మాట కూడా ఏంటండి అని కూడా అడగలేదు. అతను తీసి సంతకం పెట్టేసి ఇచ్చేస్తాడు వితిన్ 2 minutes అండి. అదొక ఎక్స్పీరియన్స్. ఇంకోటి సెకండ్ ధర్మన్న గారు అంటే నాన్నగారు ఎన్నోరంటే అంకుల్కి తెలుసండి. హర్ష్ కుమార్ అనే ఫాదర్ గారు రాజ్ కుమార్ గారికి తెలుసు. అయితే అన్నకి ఏంటంటే అది తెలీదు. అయితే అడిగితే ఎలాగని అంటే అవునా నువ్వెందుకు రాలేదమ్మా అని అడిగారు. తెలియదని అన్నాను. ఇది కామ్గా జరిపించే ఏర్పాట్లు చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా పరోక్షంగా అంటే అన్ని సమక్షంలో ఇంత సక్సెస్ఫుల్గా ఇలా జరుగుతుందని కూడా నేను అంటే ముందే ఊహించాను. అన్నీ తలంచుకున్నాడంటే వితిన్ ఒక ఇదే రెబల్ అంటే నేను ఇంత చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. చాలా అంటే అన్నీ అంతటా అంత. తర్వాత ఏంటంటే తాతగారి గురించి రెండు మాటలు చెప్తాను. అంటే ఇంట్లో ఏమని చెప్పుకునేవారంటే మా మదర్కి ఫాదర్కి అంటే ఈ మ్యారేజ్ కూడానండి. అంటే ఇప్పుడు సంతానం 5 మంది, మగవాళ్ళు ఆడవాళ్ళు 3 అండి తాతయ్య గారు. అందులో రెండో ఆయన మా నాన్నగారు. మొట్టమొదటి కుమారుడికి పావనమూర్తి గారికి వివాహం అయిందండి. తర్వాత మా ఫాదర్కి అయ్యేటప్పటికి తాతయ్య గారు లేరు. మా ఫాదర్ కూడా ఈ మ్యారేజ్ కూడా వచ్చినప్పుడు మ్యాచ్ ఎవరో మంచి కుర్రాడు మంచి అబ్బాయి ఇలా మంచి ఫ్యామిలీ అని ఏదో చెప్తే మా అమ్మమ్మ గారు ఒప్పుకోలేదటండి. ఎంతమంది ఏంటి అంటే 8 మంది అంటే మా అమ్మగారు ఒక్క ఆవిడేనండి. చాలా గారంగా పెట్టి ఎందుకని అంటే సరే వివాహం జరిగింది. తర్వాత ఏంటంటే రీసెర్చ్ చేయడానికి వివాహం జరిగాక మేము చిన్నవాళ్ళం అండి. చాలామంది వచ్చేవారండి. వచ్చి చేస్తుంటే చివరిగా ఆ రీసెర్చ్ అనేది మధుకూరు సత్యనారాయణ గారు పూర్తి చేశారండి ఎడ్లూరి సుధాకర్ గారి సమక్షంలో. చెన్న బాలరాజు కోలాటి శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఒక్క నిమిషమే. పాలకొల్లు సార్. పాలకొల్లు. అందరికీ జై భీమ్. నేను పెద్దరాజు కోలాటి, మీకు చాలామందికి తెలుసు సోషల్ మీడియాలో. అయితే 1/8/2024 మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అంటే మాకు ఇది వచ్చింది, మాకు కవులు ఉన్నారు, మాకు రాజ్యాంగకర్తలు ఉన్నారు, మీకు ఎవరున్నారు అని చెప్పి. అప్పుడు వెంటనే ఇదే అంటే జాషువా మావాడు, మీకు కవి ఎక్కడ అని చెప్పి అంటే వెంటనే నేను పెట్టాను అనమాట. ఎస్ మాకు కుసుమ ధర్మన్ ఉన్నాడు అని చెప్పి ఆ కామెంట్ పెట్టిన వెంటనే మేడం గారితో ధర్మన్ గారితో మాట్లాడి, అమ్మ మేము ఆంధ్రప్రదేశ్లో శాఖను ఏర్పాటు చేస్తున్నాము, మీ ప్రోత్సాహం ఏంటంటే అమ్మో నాకు చాలా సంతోషం, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుంది, మీరు ప్రారంభించండి అని అన్నప్పుడు మార్చి 23, 2025 మేము విజయవాడ కేంద్రంగా కుసుమధర్మన్న సాహిత్య వేదిక ఆంధ్రప్రదేశ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. అంత మాత్రం పెట్టి మాత్రమే కాకుండా ఊరకాలేదు. మేము జూన్ 5 నాడు 2025 జూన్ 5 నాడు మేము జాతీయ అవార్డులు ఇచ్చాం వివిధ రంగాల్లో. ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఈ సభను చూస్తున్నప్పుడు, ఈ వైభవాన్ని చూస్తున్నప్పుడు. చాలామంది అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అని. నాకు ఈరోజు ఈ సాహిత్య సభ చూసిన తర్వాత ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం అనేంత ధైర్యం అనిపించింది. ప్రభుత్వం అంటే ఎవరు అని అంటే వారి నాన్నగారు రాజ్కుమార్ గారు గవర్నర్గా కూకున్నాడు ఇక్కడ, వారు ముఖ్యమంత్రిగా కూకొని నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకంటే గవర్నమెంట్ ప్రోగ్రాం గొప్పగా ఏం జరగదు. కాబట్టి ఇంత గొప్పగా ఈ సాహిత్య సభ జరగటం ఏదైతుందో నేను మర్చిపోలేను.
రాత్రి వచ్చినప్పుడు ప్రకృతి వేదికను చూడగానే నా ప్రాణం లేచి వచ్చింది. వాళ్ళ బాబు రాత్రి 10 వరకు నా దగ్గర ఉండి, ఇగో ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి చెప్పినప్పుడు కుటుంబంలో ఈరోజు వరకు కూడా ఇన్ని మానవీయ విలువలు ఉంటాయా అనిపించింది. కానీ ఈరోజు సభలోకి వచ్చిన తర్వాత వారి అమ్మగారు, వారి నాన్నగారు, ఆ పిల్లలు, కోడళ్ళు, బిడ్డలు, అరే ఏమిటిది, ఒక మానవీయ సమాజాన్ని నిర్మించటం ఎలాగో హర్షన్న నాకు ఇలా కళ్ళ ముందు చూపెట్టాడు. రియల్గా పొలిటీషియన్ ఉండాల్సింది ఇది కదా. ఇవాళ పొలిటీషియన్లో లోపిస్తున్న విషయాలు ఇవే కదా అని నాకు అనిపించింది. అమ్మ, మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద పాడకుండా నేను మాట్లాడలేను. అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది. అమ్మా నీ పిలుపులో నడక నేర్పెటందుకు నువ్వు కుంటిదానవైనవు, మాట నేర్పెటందుకు నువ్వు ఎడ్డిదానవైనవు, అమ్మా మమ్ము ఊయలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడిన మొదట బడిని చేసుకున్నావు, దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేమో, ఏ దేవత నీలా మాకు జన్మనివ్వలేదు, అమ్మా మా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా మా కూతురు అయి ఆడి పాడగలవా. అమ్మకు ఏ కవైనా పెద్దపీట వేస్తాడు. నేను అమ్మ మీద రాస్తుంటే మా నాన్న ఓరగంట చూసేవాడు, వీడు ఒక్క పాట నా మీద రాయట్లేదు. నేను అనేవాడిని, నాన్న కన్న పేగొక్కటే నీకు లేదు, కానీ అమ్మ కన్నా తీసిపోవు, నాన్న కనే పేగు అమ్మకున్నది కాబట్టి నేను అమ్మ కడుపులో పుట్టాను, అది నీకుంటే నీ కడుపులోనే పుడతాను కదా అనేవాడిని. మా నాన్న అనేవాడు, ఈ వంటగదికి మొత్తం మీ అమ్మే రాని అని. నిజమే అనుకునేవాడిని, కానీ వంట పాత్రల మీద మొత్తం మా నాన్న పేర్లే ఉండేది. కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, కాళ్ళు దడవకుండా సముద్రాన్ని ఈదవచ్చు కానీ కన్ను దడవకుండా సంసారాన్ని ఈదలేము రాదు. మహానుభావుడు ఎన్ని కలలు కానీ, ఎంత దుఃఖాన్ని అనుభవించి, ఎంత బాధపడితే తన బిడ్డని పార్లమెంటుకు పంపగలిగాడు. తను చివరిగా అన్న మాట నన్ను తప్పిస్తూ ఉంది, ఈ దేశంలో కులం అనేది నిర్మూలించబడాలి అని చెప్పిన. అందుకోసమే కదా అంబేద్కర్ తన జీవితాన్ని పెట్టాడు, అందుకోసమే కదా కుసుమ ధర్మన్న తన జీవితాన్ని పెట్టాడు, అందుకోసమే కదా మాకు అలాంటి కవులు, కళాకారులందరూ కూడా. ఎవడు తెచ్చాడు ఈ వ్యవస్థ? ప్రపంచము లేని కుల వ్యవస్థని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఇంత దుర్మార్గమైన వ్యవస్థను దాటాలంటే దాటలేకపోతున్నామే. కాబట్టి మిత్రులారా, హర్షన్న చాలా గొప్ప పని చేశాడు. ఇక్కడ కాటన్ దొర అంటే బాగా పేరు, నీళ్లు తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాను అంటారు. ఇంత సాహితీ వనాన్ని విత్తనాలు నాటి మైండ్, అంబేద్కర్ అంటాడు బ్రెయిన్ కల్టివేట్ చేయాలి, ఆలోచనలు విస్తరించాలి, ఆలోచనలతో వ్యవసాయం చేయాలంటాడు. ధర్మన్న చేసిన వ్యవసాయానికి నాగలి పట్టుకొని ఈరోజు హర్షన్న ముందు నడిచి ఇంతమందిని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా పాటలు విని ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా పాడుకుంటూ ఉంటారు. నేను పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము,
పాటేనా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంభం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. పాట కోసం జీవిస్తున్న ఈ కవికి ఇంత గొప్ప సన్మానం జరగటం, ఇంత గొప్ప ధర్మన్న అవార్డు ఇవ్వటం. నేను 2 రోగాలను గెలిచాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నక్సలేటు ఉద్యమం మీద దండకారణ్యం అంతా నా పాటలు ఇస్తున్నప్పుడు నేను క్యాన్సర్కి గురయ్యాను. ఎన్లూరు చెన్నయ్య రాసిన చిన్న పుస్తకం, మీరందరూ చదవాల్సిన పుస్తకం, దినచర్య అనే పుస్తకాన్ని చదివితే నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకమని చెప్పాడు. నా క్యాన్సర్, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, ఆపరేషన్ చేసి. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అయ్యో నేను ఎక్కడో యూరప్లో ఉన్న మార్క్స్ని చదివాను కానీ నా పక్కనే ఉన్న మార్క్స్ను చూడలేకపోయానే అని అప్పుడు భూమిని జాతీయం చేయమన్నాడా, పరిశ్రమల్లో వాటా కావాలన్నాడా, అసలు ఈ దేశానికి ఒక 3 రంగుల జెండానిచ్చాడా, ఓ సుందర సుచందర నందనవనం లాంటి నవభారతాన్ని కన్నా ఒక మహానుభావుడా. నాకు 2 నెలల 15 రోజులే ఉంది నా జీవితం, నీ గురించి ఇంతవరకు పాటలు రాలేదు, నేను రాస్తాను అని మొదలుపెట్టాను. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృతపరిచిన గీతమును భాస్కరా. ఒక పాట అయిపోయింది. జగోరే జాగో 2వ పాట అయిపోయింది. ఆయన పూలే గురువు అన్నాడు, పూలే మీద రాశాను. సావిత్రిబా గురించి చెప్పాడు, సావిత్రిబా గురించి రాశాను. ఆయన బౌద్ధం చెప్పాడు, బౌద్ధంలోకి రాశాను. రాస్తూ 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 ఈరోజు మీ కాడికి వచ్చాను. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకవన్న జయరాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క పాలి నా హృదయంలోకి చేరిన తర్వాత 20 సంవత్సరాలు నా క్యాన్సర్ని జయించాను. మళ్ళీ అదేమిటో కుసుమ ధర్మన్న గారి మీటింగు పెట్టారు. అమ్మ రాధమ్మ గారు నాకు ఫోన్ చేసి 3 నెలల ముందు డిసైడ్ చేశాడు. చేసి ఇక్కడ పెడుతున్నామంటే హర్షన్నతో మాట్లాడాను. అన్న మీరు ప్రకృతి ప్రేమికులు, మీ ప్రకృతి వనం చూడాలి, మీ చిలుకల్ని చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి, నేను వస్తున్నాను అని చెప్పాను. కానీ ప్రమాదం చేస్తూ మళ్ళీ క్యాన్సర్, ఆ ప్యాంక్రియాస్ ప్రాబ్లం, భయంకరమైన నొప్పి, రాత్రి పగలు మెలికలు తిరిగి పడిపోతున్నాను. నేను మాట ఇచ్చాను, కుసుమ ధర్మన్న మనవరాలకి మాట ఇచ్చాను, నేను వెళ్తాను అని బండి తీసుకొని బయలుకి వచ్చి ప్రకృతి వనం చూసాము. రాత్రి పడుకున్నాను, నా నొప్పి ఎడిపోయిందో ఇంతవరకు రాలేదు. అంటే సైకలాజికల్గా మనిషి ఒక ఉన్నతమైన ఆశయాల కోసం, ఉన్నతమైన లక్ష్యం కోసం అడుగేయటం మొదలు పెడితే మిగతా రోగాలన్నీ పక్కకు పోతాయి అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఇంత గొప్ప సాహిత్యవనంలో కుసుమ ధర్మన్న అవార్డు ఇవ్వటం అంటే నన్ను బాధ్యతగా మెలగవని చెప్తున్నారు. కుసుమ ధర్మన్నలాగా పనిచేయమన్నారు, నేను అదే చేస్తాను. అంబేద్కర్ లాగా పనిచేస్తాను, కుసుమ ధర్మన్నలాగా పనిచేస్తాను. ఆయన ఎలాంటి సాహిత్య ప్రక్రియను నెలకొల్పాలో నేను కూడా ఈ రాష్ట్రమంతా, ఈ ప్రపంచమంతా తిరిగి ఆయన ఆలోచనల కోసం పనిచేస్తానని ఈ అవకాశం ఇచ్చిన నా అందరికీ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయ్యా మీ చూపును మర్చిపోలేను, మీ ప్రేమను మర్చిపోలేను, మీ ఆశీర్వాదాన్ని మర్చిపోలేను. బతికినన్ని రోజులు అంబేద్కర్ పాట పాడతా, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తాను. ఆశీనులైన గౌరవ అతిథులు అగ్రజులు హర్ష్ కుమార్ గారికి, అలాగే వేదిక ముందు ఆశీనులైన పెద్దలందరికీ, కవులకు, కళాకారులకు, నా కోసం వచ్చిన మా బంధువులు వేణుగోపాల్ గారికి, మహేష్ గారికి, అద్దంకి రాజయోగాన, పెయ్యల సత్యనారాయణమూర్తి గారికి అందరికీ జై భీములు, బుద్ధ వందనాలు. నేను ఆకాశవాణిలో సీనియర్ ప్రొడ్యూసర్గా పనిచేసి విశాఖపట్నం కేంద్రంలో సీనియర్ ప్రొడ్యూసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. మా ఉద్యోగం 4 గోడల మధ్య మాట్లాడడం, ఇలా నలుగురిలో మాట్లాడే అలవాటు లేదు. అయినప్పటికీ తప్పదు కాబట్టి కొన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ
ఇదిగో ఇటువంటి పుస్తకాలు బహుజన బాంధవులు, ఎవరికీ తెలియని విషయాలు 20 పుస్తకాలు రాయటం జరిగింది. పండిత అయోధ్యదాస్ గురించి మనకు తెలియదు. ఆయన అంబేద్కర్ కంటే ముందే భారతదేశంలో బౌద్ధం ఉండాలి అని చెప్పిన గొప్ప బౌద్ధ మేధావి అయోధ్యదాస్ గారు. ఇలాంటి పుస్తకాలు ఒక 20 వరకు రాయటం జరిగింది. ఇక ఇక్కడ సందర్భానికి వస్తే సభ ఎంత సక్రమంగా ఎంత పద్ధతిగా నిర్వహించారు హర్ష్ కుమార్ గారు. ప్రారంభంలో మా ఇద్దరి చేత వారికి పుష్పమాలు అలంకరించి మమ్మల్ని గౌరవించారు. కేకు కుటుంబ సభ్యు చేత కట్ చేయించి ఆయన పక్కకుండి మీరు ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పారు. ఇదంతా సభలా జరిగిపోయింది. ఎంత గొప్ప ప్రేమది. ఆయన అంత పెద్దవారు అయి ఉండి తన పక్కకుండి మీరు దండేయండి, మీరు పుష్పాలు వేయండి, మీరు కేక్ కట్ చేసుకోండి అని చెప్పిన గొప్ప మహోన్నత సంస్కారవంతులు హర్ష్ కుమార్ గారు. జీవితంలో మనందరం ఆటుపోట్లు తిన్నాం. హర్ష్ కుమార్ గారు కూడా ఆటుపోట్లు తిన్నారు. ఆటుపోట్లతో పాటు జాతి కోసం కత్తిపోట్లు కూడా తిన్నారు. నేను వారి వెనకాల యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి వారి గురించి నాకు తెలుసు. అంతటి గొప్ప వ్యక్తి. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా తన భుజాన్ని వేసుకుని మిమ్మల్ని అందరినీ సమీకరించి మీరు వచ్చినందుకు, వారు ఏర్పాటు చేసినందుకు, రాజమండ్రిలో ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఇంకొక మాట చెప్పి నేను విరమిస్తాను. తర్వాత డాక్టర్ రాధా కుసుమ గారు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి విశాఖపట్నం వచ్చారు. వారి నా ఆహ్వానాన్ని మన్నించి విశాఖపట్నంకి వచ్చి అక్కడ మాట్లాడారు. నాకు తెలిసి అప్పుడే సభలో ప్రకటించారని విన్నాను. సంవత్సర క్రితమే ఈ అవార్డు నాకు ఇస్తారని ప్రకటించడం అంటే ఎంత ఘట్స్ ఉండాలి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఈ ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు ఎంత డబ్బు ఖర్చు అయినా తన పెన్షన్ డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రభుత్వము, యూనివర్సిటీ, ఒక ప్రభుత్వ సంస్థ చేయవలసింది ఒక రిటైర్డ్ టీచర్ అయ్యుండి ఎవరి ఆర్థిక సహాయం ఆశించకుండా కేవలం 2 రాష్ట్రాల్లోనూ తన పెన్షన్ డబ్బుతోటి ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారంటే మనం ఆలోచించాలి. సరే, నేను వారిద్దరి గురించి చెప్పాల్సిన 2 మాటలు చెప్పాను. ఇంకా మీరు ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, వివిధ పార్టీలు చెందిన పెద్దవారు ఉన్నారు. ఒక్క 2 విషయాలు ఏమిటంటే, ప్రధానంగా పుష్కరాలు వచ్చే లోపల రాజమండ్రిలో మహాకవి కుసుమ ధర్మన్న గారి కాంస్య విగ్రహం ఉండాలి. ఆ దిశగా పనిచేయడానికి లోకల్ దళిత సంఘాలు కానీ, బహుజనులు కానీ, పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా కృషి చేసి ఆ లోటును తీర్చి మహాకవి ధర్మన్న గారి విగ్రహం ఇక్కడ రాజమండ్రిలో ఉండి తీరాలనేది అందరూ ఆకాంక్షిస్తున్న విషయం. దీనికి ఎటువంటి ఏర్పాటు చేయాలన్నా కూడా కవులు కళాకారుగా మేము అందరం ముందుంటాం. తర్వాత ఇప్పుడే చెప్పాను తన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారని. బోయి భీమన్న గారి పీఠం ఉంది హైదరాబాద్లో, హైమావతి గారు ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోయి భీమన్న గారి పురస్కారం 2 లక్షలు ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం విజయవాడ ఇచ్చారు, పూర్ణచంద్ గారికి ఇచ్చారని. కేంద్ర సాహిత్య అకాడమీకి 1 లక్ష రూపాయలే మొన్న అనౌన్స్ చేశారు సీతారెడ్డి గారికి. బోయి భీమన్న గారి పీఠానికి ప్రభుత్వం తరపున 2 లక్షలు ఇస్తుంది. మరి కుసుమ ధర్మన్న గారికి కూడా ఇవ్వాలి కదా. ఇద్దరు ఎవరు పెద్దవారంటే నేను కంపేర్ చేయటం కాదు, కానీ బోయి భీమన్న గారు కుసుమ ధర్మన్న గారి జయబేరి పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేశారు. మరి ఎవరు పెద్ద? కాబట్టి కుసుమ ధర్మన్న గారికి పేరుతో కూడా ఇప్పుడు ఇలా ఎవరైతే రాధా మేడం చేస్తున్నారో ఈ మొత్తం కార్యక్రమాన్ని వారి కుటుంబ సూచనలు సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. 2 లక్షల అవార్డు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవ్వాలి. ఈ 2 పనుల కోసం మనందరం కృషి చేద్దాం. తర్వాత జయరాజన్ గారితో నాకు సమానంగా గౌరవించిన వేదిక మీద ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పూలదండ చూస్తాం, మనం పూలదండ చూస్తాం, పూలే కనిపిస్తాయి కానీ దారం కనిపించదు. పూలు అన్న, నేను దారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. నేను స్పీచ్ ఇవ్వను. ఒకటేంటంటే ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. నేను స్పీచ్ ఇవ్వను. ఒకటేంటంటే బోయి భీమన్న గారుకి 30 లక్షలు పెట్టి మామిడి కుదురులో బోయి భీమన్న గారి గురించి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆయన మామిడి కుదురుకు సంబంధించిన ఆయన అని చెప్పి ఎవరు చెప్తే చేయించడం జరిగింది. కాబట్టి
ఇప్పుడు మా తీర్మానాలు ఏంటంటే, అంటే ఆయన బోయినగి భీమన్న గారి గురించి మాట్లాడినప్పుడు ఇది నాకు చెప్పాలనిపించి చెప్తా ఉన్నాను. ఈరోజు ఏంటంటే మన తీర్మానాలు అందరూ చప్పట్లు కొట్టండి, మనం ఆమోదం చేసుకుందామని నేను తీర్మానాలు చెప్తాను, చెప్పిన తర్వాత చప్పట్లు కొట్టండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే పవిత్ర గోదావరి తీరాన కుసుమ ధర్మన్న గారి శిలా విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ఈ సభ తీర్మానిస్తున్నది. అలాగే కుసుమ ధర్మన్న గారు నివసించిన కోర్లంపేట ఎదురుగుండా ఉన్న రోడ్డుకు కుసుమ ధర్మన్న గారి రోడ్డు అని చెప్పి నామకరణ చేయాల్సిందిగా ఈ సమావేశం తీర్మానిస్తున్నది. అదేవిధముగా ఈ కుసుమ ధర్మన్న పీఠం ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సాహిత్య పురస్కారాలు, ఈ పుట్టినరోజు పండుగ రోజున చేయిస్తున్న ఈ సభ అంతా కూడా గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుని, ఇందాక బండి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా కుసుమ ధర్మన్న అవార్డు కింద 2 లక్షలు ఇచ్చి మరి జాతీయ పురస్కారం అనౌన్స్ చేసి వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా, కుసుమ ధర్మన్న పీఠాన్ని కలుపుకుని అది చేయాల్సిందిగా ఈ సభ తీర్మానిస్తున్నది. థ్యాంక్ యూ అండి. ఈ 3 నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. తీసుకుని వెళ్ళిన తర్వాత మనం దీని మీద కృషి చేద్దాం. ఇప్పుడు ఈ ఎవరో ముగ్గురికి శ్రీ సూర్య 9th క్లాస్, వరుణ్ 8th క్లాస్, రాజేష్ 7th క్లాస్. ఉన్నారా ముగ్గురు? గమనండి, ప్రైజ్ ఇవ్వండి, క్యాష్ ప్రైజ్ మీరు ఇచ్చేయండి, ఎవరికి ఇచ్చేయండి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జంగా సుబ్బారావు గారు చెప్పాల్సిందిగా కోరుతున్నా. వద్దు, అందరికీ వేస్తే వాళ్ళ ఇద్దరికి వాల్యూ ఏంటండి. ఇచ్చేయమ్మా. ఇప్పుడు ఈ హాలు మరి ఫ్రీగా ఇచ్చినందుకు శ్రీరాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఏసీ హాలు అంతా ఫ్రీగా ఇచ్చినందుకు. అలాగే ఈ పూలదండలన్నీ కూడా మరి నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మరి ఈ యొక్క భోజనాలు తర్వాత ఈ సన్మానం అంతా కూడా కుసుమ రాధ గారు ఆవిడే తన స్వంత ఖర్చులతో ఎవరిని ఖర్చు పెట్టకుండా ఆవిడే చేశారు. ఆవిడకి కూడా థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కోరుకొండ చిరంజీవికి, రాజేంద్ర ప్రసాద్కి చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జంగా సుబ్బారావు గారికి కావాల్సిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారు ఒకసారి రండి. అందరికీ జైభీములు. సోదరిమణులకు అందరికీ జైభీములు. మరి ఈరోజు ప్రకృతి వేదికలో మరియు పూర్వ పార్లమెంట్ సభ్యులు అమలాపురం గౌరవ శ్రీమతి డాక్టర్ రాధా కుసుమ వ్యవస్థాపక అధ్యక్షులు, కుసుమ ధర్మన్న కళాపీఠం హైదరాబాద్. విశిష్ట అతిథులు కళారత్న